హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జియో ఎయిర్ ఫైబర్ని ఈ టీపీ లింక్ MR600తో కనెక్ట్ చేసి స్పీడ్ టెస్ట్ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. అలానే మనం డైరెక్ట్గా వైర్లెస్ ద్వారా కనెక్ట్ చేద్దాం, స్పీడ్ టెస్ట్ అనేది చూద్దాం. మనం ఈ ఈథర్నెట్ కేబుల్ని కనెక్ట్ చేసి కూడా స్పీడ్ టెస్ట్ అనేది టెస్ట్ చేద్దాం. అండ్ మనం ఈ MR600 రౌటర్తో కూడా వైర్లెస్తో టెస్ట్ చేద్దాం స్పీడ్ టెస్ట్ అనేది. తర్వాత మనం వైర్తో టెస్ట్ చేద్దాం. స్పీడ్ టెస్ట్ అనేది వేరియేషన్స్ అనేది ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం క్లియర్గా. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు. ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైకే కదా, చేసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి 899 ప్లాన్తో అయితే రన్ అవుతుంది. దీన్ని అయితే ప్రజెంట్ వైర్లెస్తో కనెక్ట్ చేద్దాం ల్యాప్టాప్కి డైరెక్ట్గా. మనం యూజ్ చేసేది మాత్రం 100 MBPS ప్లాను. స్పీడ్ వచ్చేసి మాత్రం 10 MBPS. వైర్లెస్తో మనం కనెక్ట్ చేసాం. మీరు చూడొచ్చు ఎయిర్ ఫైబర్. అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 11 MBPS ఉంది. అదే అప్రాక్సిమేట్లీ 10 అనుకోవచ్చు. సో చూసారు కదా, డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి 8.85 అండ్ అప్లోడ్ వచ్చేసి 9.5. ఇప్పుడు మనం వైర్తో కనెక్ట్ చేసి స్పీడ్ టెస్ట్ అనేది చూద్దాం. ఇప్పుడైతే మనం ఈథర్నెట్ కేబుల్ అనేది యాడ్ చేసాం. దిస్ వన్. దీన్ని మనం మన ల్యాప్టాప్కి అయితే అటాచ్ చేసాం. చూడొచ్చు. టెస్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈథర్నెట్ కేబుల్తో టెస్ట్ చేస్తున్నాం. చూసారా, 100 MBPS ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ ఉంది. ఇక్కడ అప్లోడ్ స్పీడ్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం టీపీ లింక్ MR600 అయితే అటాచ్ చేసి వైర్లెస్గా టెస్ట్ చేద్దాం. మీరు చూడొచ్చు, జియో ఎయిర్ ఫైబర్ నుంచి అయితే ఈథర్నెట్ కేబుల్ ద్వారా అయితే ఈ MR600కి అయితే రౌటర్కి అయితే కనెక్ట్ చేశాను. సిగ్నల్ కూడా రిలీజ్ చేసింది. మేబీ చూసారనుకుంటున్నాం. ఇప్పుడు మనం వైర్లెస్ ద్వారా కనెక్ట్ చేశాను నేనైతే. ఈ 5G అని చూపిస్తుంది చూడండి, ఇది కూడా దాన్ని. బట్ మనకి స్పీడ్ అనేది దీని నుంచే బాగా వస్తుంది, అంటే 4G నుంచే. సో ఇప్పుడు మనం స్పీడ్ టెస్ట్ అనేది మళ్ళీ టెస్ట్ చేద్దాం వైర్లెస్ ద్వారా. అంటే మనకి జియో ఎయిర్ ఫైబర్ నుంచి MR600కి, MR600 నుంచి వైర్లెస్గా ల్యాప్టాప్కి ఆర్ మొబైల్కి. సో ఇంకోసారి టెస్ట్ చేద్దాం. అప్లోడ్ స్పీడ్. మనం ఈథర్నెట్ కేబుల్ ద్వారా MR600కి అయితే కనెక్ట్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ ఈథర్నెట్ కేబుల్ ద్వారా మన ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. వైఫై సిగ్నల్ అయితే ఆపేసాను, కన్ఫర్మేషన్ కోసం చూడండి. వైఫై వైర్లెస్ అయితే కనెక్షన్ అయితే లేదు. సో మనం ఈథర్నెట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసాం కదా, దిస్ వన్. ఇప్పుడు మన టెస్ట్ అనేది మళ్ళీ ఇంకోసారి చేద్దాం. చూసారు కదా, వీడియో చేయడానికి అయితే నాకు చాలా టైం పట్టింది. ఈ వీడియోలో మీకు ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. వీడియోకి మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ చేసేయండి. చూశారు కదా,
విత్ ఈథర్నెట్ కేబుల్ ద్వారా అయితే మనకి స్పీడ్ అనేది ఎంత ఉంది, డౌన్లోడ్ స్పీడ్ 92 MBps, అప్లోడ్ స్పీడ్ 40 MBps. సో చూసారు కదా స్పీడ్ వేరియేషన్స్ అయితే ఎలా ఉన్నాయో. నేనైతే జియో ఎయిర్ ఫైబర్ అయితే 899 ప్లాన్ అయితే యూజ్ చేస్తున్నాను, 100 MBps ప్లాన్. బట్ నాకు స్పీడ్ అయితే ఎంత రావట్లేదు. మీరు చూసారు కదా వేరియేషన్స్ ఎలా ఉన్నాయో. నేను అందుకే ఇది పర్చేజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అలానే ఒక వీడియో చేస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుందని వీడియో చేశాను. సో మీరు ఎవరికి యూజ్ అయితే మాత్రం ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఈ MR600 V3 వర్షన్ రౌటర్ అయితే మీకు కావాలి అనుకుంటే మాత్రం బెస్ట్ బై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈథర్నెట్ కేబుల్ ని పర్చేజ్ చేయాలనుకుంటే అది కూడా నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. నేనైతే 2-3 రకాలు పర్చేజ్ చేశాను. నాకు అన్నిట్లో ది బెస్ట్ ఇదే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే స్పీడ్ అనేది చాలా బాగుంది. దీంట్లో డ్రాప్ అనేది అవ్వట్లేదు, కంటిన్యూస్లీ వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.